వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ఏఆర్ రెహమాన్ గోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్స్ కొంటాడు. ప్రస్తుతం ఈ మాటలే వైరల్గా మారుతున్నాయి. ఏకంగా రామ్ గోపాల్ వర్మ గారు చేసిన ఈ కమెంట్స్ ఇప్పుడు వైరల్గా మారడానికి కారణమయ్యాయి. ఆ విషయం గురించి పూర్తిగా మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఏఆర్ రెహమాన్ గారు గోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్స్ కొంటాడు అంటూ ఎవరు బాగా వైరల్గా మనం ఎప్పుడు చూసే మన రామ్ గోపాల్ వర్మ గారు కమెంట్స్ చేయడం జరిగింది. అయితే షార్ట్ టైంలోనే చాలా వైరల్గా మారిపోయింది. ఎందుకు మళ్ళీ రాజేస్తున్నారు అనుకోవాలా, లేకపోతే ఎటు దారి తీస్తుందండి అంశం? ఇప్పుడు రెండు రకాలైనటువంటి టాపిక్స్ మనం మాట్లాడాలి, 2 పాయింట్లు మాట్లాడాలి. ఒకటి గోస్ట్ రైటర్ని గోస్ట్ మ్యూజిక్ ట్యూన్స్ కొనేస్తాడు అనేది ఒక టాపిక్. తర్వాత ఆయన వివాదాస్పదం చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత పరిణామక్రమం. అయితే మొదటిగా మనం ఈ గోస్ట్ గురించి మాట్లాడతాం. గోస్ట్ మ్యూజిక్ ట్రాక్స్ అంటే గోస్ట్ మీన్స్ ఇక్కడ ఏంటంటే గెస్ట్ అని వ్యవహరిస్తున్న సహజంగా గోస్ట్ రైటరు అనేది ఇండస్ట్రీలో బాగా వినపడేటువంటి పేరు. గోస్ట్ రైటర్ అంటే ఏంటంటే వాస్తవానికి ఇతను రైటర్ అయినప్పటికీ అతిథిగా వచ్చి పనిచేసేటి వాళ్ళని గోస్ట్ రైటర్స్గా వ్యవహరిస్తారు. గోస్ట్ మీన్స్ దయ్యం అయినప్పటికీ తెలుగులో మామూలుగా అర్థానికి దయ్యం అయినాక అతిథి అన్నట్టు, అతిథి రచయితలు అని అంటారు. అంటే వాస్తవానికి మన పేరు చెప్పడానికి ఇష్టం లేదు, కానీ పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా ఏం చేస్తారంటే గోస్ట్ రైటర్లనే వాడుతూ ఉంటారు. అంటే కథ అంతా అతనిదే, ఆ కథ అంతా ఎవరో ఒక ఔత్సాహిక రైటర్ రాస్తాడు. ఆ రాసినటువంటి ఆయన దగ్గర నుంచి ఆయనకు తృణమో ప్రాణమో ఇచ్చేసి, లేదా రోజు కూలి ఇచ్చేసి, లేదా అన్నమో తృణమో ప్రాణమో ఇచ్చేసి అది తీసేసుకొని తన పేరు వేసుకుంటాడు. అన్నోన్ నుంచి తీసుకొని, లేదా తనేదో కథ అనుకుంటాడు, దానికంతా ఇతను డెవలప్ చేసింది కంటే ఆ గోస్ట్ రైటరే ఆ సినిమా కథ అంతా తయారు చేస్తుంటాడు ఒకప్పుడు. అయితే ఇప్పుడు అది ఆ గోస్ట్ రైటర్ అనేది ఒక వ్యవహారంగా ఉండేది, కానీ ఇప్పుడు అది సిస్టమ్ తీసి అందరిదే పని చేస్తున్నారు. డైరెక్టర్ కూర్చుంటారు, ఎవరెవరో రైటర్లు 10 మంది రైటర్లు కూర్చుంటారు, తలా ఒక లైన్ చెప్తుంటారు. ఈయన నుంచి ఒక సీను, ఆయన నుంచి ఒక సీను, వాళ్ళ నుంచి ఒక సీన్ తీసుకొని కథను తయారు చేస్తున్నారు. సరే, అది గోస్ట్ రైటర్గా అన్నప్పుడు అది ఈ కొంతకాలం గోస్ట్ డైరెక్టర్ అనే పదం కూడా వినపడింది ఇండస్ట్రీలో. అంటే పేరు ఆయన డైరెక్టర్ వేసుకుంటాడు, అసలు డైరెక్షన్ చేసేది వేరే ఆయన. చాలాసార్లు చాలా 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 ఇండస్ట్రీలో అట్లా వచ్చింది, చాలా సందర్భంలో వచ్చింది. ముఖ్యంగా ఎస్వి కృష్ణని చాలాసార్లు విమర్శించారు, కానీ ఆయన డైరెక్షన్ వాల్యూ ఎవరికి తెలియదు, చాలా బ్రహ్మాండంగా చేస్తారు. సో గోస్ట్ రైటరు, గోస్ట్ డైరెక్టరు, ఇప్పుడు గోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనే పదం వింటున్నాం. ఇది కూడా అలాంటిదే. ఎవరో మ్యూజిక్ చేస్తే ఆ మ్యూజిక్ని తన పేరు వేసుకోవడం, ఇది వర్మ గారు చెప్తున్నటువంటి విధానం. అంటే ఎవరో ట్యూన్ క్రియేట్ చేస్తారు, క్రియేట్ చేసి కొనుక్కుంటాడు, ఆ కొనుక్కొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేసాడు కాబట్టి ఇప్పుడు దాని హక్కులు ఆయనకే, కాబట్టి దాన్ని నేనే ట్యూన్ చేశానని చెప్పేసి ఆయన పేరు వేసుకుంటున్నాడు. సహజంగా మనం కొన్న వస్తువు మనదే కావచ్చు, బట్ అతనికి హక్కు ఉంటుంది అక్కడ. కానీ రైట్స్ ఇచ్చేస్తున్నాడు కాబట్టి, గోస్ట్ దగ్గర కొనేస్తున్నాడు కాబట్టి మనం కూడా చేసేది ఏం లేదు. ఇప్పుడు ఆయన టాలెంట్ అంటే, ఇప్పుడు సినిమా అంటేనే క్రియేటివ్ ఫీల్డ్. సో డైరెక్టర్ కూడా ఏంటి, అన్ని క్రియేటివిటీని, అన్ని బెస్ట్ అన్ని సమపాలల్లో పనిచేసుకొని సినిమాని డైరెక్షన్ చేస్తుంది. అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర మంచి మ్యూజిక్ తీసుకోగలగాలి, మంచి రైటర్ దగ్గర మంచి రచయిత పాటలు తీసుకోగలగాలి, ఫస్ట్ కాస్ట్యూమర్ దగ్గర మంచి కాస్ట్యూమ్ తీసుకోవాలి. ఇట్లా అన్నింటిలోని మేళవించి చేయగలిగితే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా చేసి వంట తయారు చేయడం డైరెక్టర్. సో అట్లాగే ఏఆర్ రెహమాన్ గారు మరి ఆయనకు నచ్చిందో, ఇన్స్పిరేషన్ అనిపించినప్పుడు వాళ్ళ దగ్గర తీసుకొని గోస్ట్ ట్రాక్స్ వాడుకొని తన పేరు వేసుకొని సినిమాలకే తీస్తున్నాడు. నో ప్రాబ్లం అట్లాంటిది, ఎందుకంటే కనీసం గౌరవించి ఆ గోస్ట్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి పేరు వేస్తున్నాడు గోస్ట్ అని. సరే, ఏదైతేనేమి బహుశా కొన్ని సందర్భంలో జరుగుతూనే ఉంటుంది. అదే కాదు, చాలా సందర్భంలో మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడో ఏదో భాషలో, ఏదో దేశంలో, ఎక్కడో భాషలో హిట్ అయినటువంటి ఆ పాట ట్యూను, ఆ పాట తీరును కాపీ కొట్టి మనకు తెలుగులో అందిస్తున్నట్టు విషయం మనం చాలాసార్లు చూసాం. ఈ మధ్యకాలం కూడా ఒక చర్చ జరిగింది, అది బాయిలోనే బల్లి పలికే పాట. వాస్తవానికి మొదటి వచ్చిందే మంగ్లీ గారి పాట, కానీ ఆ తర్వాత మరాఠీ వాళ్ళు ఎవరో చేశారు దాన్ని. వాళ్ళు అవుట్ ఆఫ్ అంటే దాంట్లో థ్యాంక్స్ కూడా చెప్పారు ఈ పాట ట్యూన్ వాడుకుంటున్నందుకు. కానీ జనాలు మాత్రం ఏదో మహారాష్ట్ర హిందీ వాళ్ళ పాటనే వీళ్ళు ఇది కాపీ కొట్టారన్నట్టుగా పుకారు వచ్చింది. అంటే ఇక్కడ సహజం మ్యూజిక్ రూమర్ వచ్చింది. సో అట్లా జరుగుతూ ఉంటుంది. సో అదొక విషయాన్ని బయట పెట్టాడు. ఇకపోతే రెండో టాపిక్, ఏఆర్ రెహమాన్ గారు మాట్లాడినటువంటి ఆ వాక్యాలు ఏదైతే ఉన్నాయో, నేను డిస్క్రిమినేషన్కి గురయ్యానని చెప్పడం అనేది చాలా సహేతుకం కాదు. ఎందుకంటే ఆయనతో అనుభవాలు ఉన్నవాళ్ళు, ఆయనతో ఇంట్రాక్షన్ అయిన వాళ్ళు
ఆయన ఏ విధంగా వివక్ష చూపించాడో చాలాసార్లు చూసాం. అదే ఆర్జీవి గారు కూడా చెప్పారు కదా, ఏఆర్ రెహమాన్ గారు అందరికీ మ్యూజిక్ ఇవ్వడానికి నెలలు టైం తీసుకుంటాడు, బట్ నాకు వితిన్ 1 వీక్స్లో ఈ షార్ట్ పీరియడ్లో ఇచ్చేసాడు. ఎందుకు ఇచ్చాడంటే ఆయన వీక్నెస్ ఏదో నాకు తెలుసు, ఆయన దగ్గరికి వెళ్ళి అలా గురించో అదని మాట్లాడగానే ఆయనకు హ్యాపీగా ఫీల్ అయిపోయి ఎమ్మడే ట్యూన్ ఇచ్చేస్తున్నాడు అని చెప్పాడు. అంటే ఆయన డిస్క్రిమినేషన్ చేసినట్టుగా, ఆయన వివక్ష చేసినట్టే కదా. ఇంకెవరో అనుభవంతో చెప్తున్నారు, ఏఆర్ రెహమాన్ ఇంటికి వెళ్ళినప్పుడు బొట్టు తుడుచుకొని ఇంట్లోకి రావాలని చెప్పింది వాళ్ళ అమ్మగారు. ఎవరైతే హిందూ భావజాలంతో వస్తున్నటువంటి పాటలకు ఆయన ఇవ్వడానికి ఇష్టపడడు, ఇట్లా రకరకాల వాదనలు వచ్చాయి. అంటే ఆయన డిస్క్రిమినేషన్ చేశాడు. పైగా నేను అది మొదటి నుంచి కూడా చెప్పాను కదా, ట్రెడిషన్ మారిపోతూ ఉంది, ట్రెండ్ మారిపోతూ ఉంది, జనరేషన్ మారిపోతూ ఉన్నప్పుడు అవకాశం ఖచ్చితంగా పోతా ఉంది. కొత్త నీరు వస్తూ ఉన్నప్పుడు ఆయనకు అవకాశాలు పోతే దానికి డిస్క్రిమినేషన్ అని చెప్పడం, అదేదో ప్రభుత్వం మారిన తర్వాత నన్ను వివక్షకు గురి చేశారని చెప్పడం. ఆయన నాకు తెలిసి నేషనల్ సాంగ్ కూడా పాడాడు, ఆస్కార్ రేస్కి వెళ్ళాడు, భారత ప్రధానితోటి ఆ పాట పాడి వినిపించుకున్నాడు, అవార్డు తీసుకున్నాడు. మరి అదే నరేంద్ర మోడీ గారితో అవార్డు తీసుకున్నాడు కదా. డిస్క్రిమినేషన్ ఉంటే వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఇదంతా కూడా పబ్లిసిటీ స్టంట్గానో, లేదా అవగాహన రాహిత్యంగానో, లేదంటే ఆఫ్ నాలెడ్జ్ తోటి కావాలని కుట్రతోటి ద్వేషంతో మాట్లాడినట్టుగా చూడాలి. కానీ టాలెంట్ ఈజ్ టాలెంట్ ఉంటే ఎప్పుడైనా వారిని ఆహ్వానిస్తారు. ఎందుకంటే ఇది కమర్షియల్ ఫీల్డ్. అంటే ఎంత ఆర్ట్ ఫిల్మ్ అయినా, ఆర్ట్ అయినా కమర్షియల్ ఫీల్డ్. అంటే నేను ఒక సినిమా చేసినప్పుడు ఆ సినిమా అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవాలనుకుంటాను. ఆ డబ్బులు సంపాదించుకోవాలన్నప్పుడు ఏదైతే సేల్ అవుట్ వస్తుంటుందో ఆ సేల్ అవుట్ వస్తువులను తీసుకొని చేసుకుని మళ్ళీ నేను అమ్ముకోవాలి. కానీ నువ్వు బాగలేదని చెప్పి మనవాడు అని చెప్పేసి బాగలేదని తీసుకొచ్చి పెట్టుకుంటే నేను నష్టపోతాను. సో నువ్వు మంచి పాట ఇస్తే మంచి పాట పెట్టుకొని నా సినిమా రిలీజ్ చేసుకుని ఆ సినిమా హిట్ చేసుకుంటాను. కానీ నువ్వు చెడ్డ పాట ఇస్తే నేను తీసుకోను. అట్లాగే అంటే ఇక్కడ నువ్వు మంచి క్వాలిటీ పాటలు మ్యూజిక్స్ నువ్వు ఇచ్చి ఉంటే నిన్నే తీసుకుంటారు. అయినా కూడా చెప్తున్నది క్రియేటివ్ ఫీల్డ్, ఎప్పటికి కొత్త జనరేషన్ వస్తూనే ఉంటుంది, రంగుల ప్రపంచం, కొత్త ఫీల్డ్ వస్తూ ఉంటుంది. కొత్త అంటే ఒకనాడు ఎన్టీ రామారావు గారు సూపర్ హీరో, ఆ తర్వాత కృష్ణ గారు వచ్చారు, ఆ తర్వాత షౌన్వా తరం వచ్చింది, ఆ తర్వాత చిరంజీవి గారు వచ్చారు, చిరంజీవి తర్వాత తరం పోయిన తర్వాత ప్రభాస్ లాంటి ఇట్లా జూనియర్ ఎన్టీఆర్ తరం వస్తూనే ఉంది. అంటే చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి ఇంకెవరు రారు అని చెప్పి ఎవరు రాకుంటే ఆపగలిగామా? ఆపుతారా ఎవరన్నా? ఎగ్జిస్టింగ్ అనేది ఎక్కడా ఉండదు. మనంగా వెళ్తూనే ఉండాలి. కొత్త నీరు వస్తూనే ఉంటుంది, కొత్త అవకాశాలు వస్తూనే ఉంటాయి. అంత మాత్రాన నీకు అవకాశాలు తగ్గినంత మాత్రాన ఇట్లా మతాన్ని అడ్డం పెట్టుకొని వివక్ష గురైన చెప్పి సమాజంలో దృష్టికి మళ్ళించడం చూసే ప్రయత్నం ఖచ్చితంగా ఏఆర్ రెహమాన్ గారి తప్పు. అది ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పినా కూడా ఆయన తప్పుగానే చూడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.